ఒక అందమైన పచ్చని అడవిలో చిన్న తెల్లని కుందేలు బోబో ఉండేది. బోబోకి రంగులు అంటే చాలా ఇష్టం. పూల రంగులు, ఆకాశం నీలం, చెట్ల పచ్చదనం కూడా. కానీ ఒక ఉదయం బోబో లేచి చూసేసరికి అడవిలోని అన్ని రంగులు మాయమైపోయాయి. పూలు బూడిదగా మారిపోయాయి. ఆకాశం మసకబారిపోయింది. బోబో హృదయం చిన్నగా అయిపోయింది. బోబో తన స్నేహితురాలు మిమి దగ్గరకు పరుగెత్తింది. మిమి, మన అడవిలో రంగులే లేవు అని అడిగింది. మిమి నెమ్మదిగా చెప్పింది, తాతయ్య తాబేలు ఒకసారి చెప్పాడు, మాయా ఇంద్రధనస్సే మన అడవికి రంగులిస్తుందని. అలా ఇద్దరు స్నేహితులు ప్రయాణం మొదలుపెట్టారు. ఊగిసలాడే చెక్క వంతెనను దాటారు. మెరిసే చిన్న వాగును దాటారు. గాలి బలంగా వీచే కొండను ఎక్కారు. ప్రయాణంలో ఒక చిన్న పిట్ట ఎగరలేక బాధపడుతోంది. బోబో దాన్ని నెమ్మదిగా పైకి ఎత్తి సహాయం చేసింది. కొంచెం దూరంలో ఒక ముళ్ళపంది పొదల్లో ఇరుక్కుంది. మిమి దానిని జాగ్రత్తగా బయటకు తీసింది. చివరికి వారు రెయిన్బో కొండపైకి చేరుకున్నారు. అక్కడ ఒక ఇంద్రధనస్సు కనిపించింది. అది పూర్తిగా రాలేదు, ప్రకాశించలేదు. అప్పుడు తాబేలు తాతయ్య చెప్పింది గుర్తుకు వచ్చింది. మనసు మంచి పనులు చేస్తేనే ప్రపంచం రంగులతో మెరిసిపోతుంది అని. అప్పుడు వారు చేసిన మంచి పనుల వల్ల వచ్చిన రంగు కాంతులు ఆకాశంలోకి ఎగిరాయి. ఒక్కసారిగా భారీ ప్రకాశవంతమైన ఇంద్రధనస్సు ఆకాశాన్ని నింపింది. అడవి మళ్లీ రంగులతో మెరిసిపోయింది. బోబో ఆనందంగా నవ్వింది. ఆ రోజు నుండి అది తెలుసుకుంది, ప్రపంచం మసకబారినట్టు అనిపిస్తే మనసుతో ఒక మంచి పని చేయాలి. ఎందుకంటే దయ ప్రపంచానికి రంగులు తెస్తుంది.